హాయ్ అండి, వెల్కమ్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు హైస్ట్రీ లాగ్స్లో ములక్కాయ టమాటా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు మనం దీన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ని ములక్కాయ ముక్కల్ని బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో కూరను ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఆనియన్స్ ములక్కాయలు కూడా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు మనం దీనిలో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా ఒకసారి కలుపుకొని దీనిపైన ప్లేట్ వేసుకుని కొంచెం సేపు మగ్గనిద్దాం. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినాయి కదండి, ఇప్పుడు మనం దీనిలో 1 స్పూన్ కారం కూడా వేసుకుందాం. కారం వేసాక కూర అంతా ఒకసారి తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుకోండి. ఇప్పుడు దీనిలో సరిపడే వాటర్ పోసుకొని కూరని బాగా ఉడకనిద్దాం. కూర బాగా ఉడుకుతుంది కదండి, మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపిస్తుంది, సో నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు కూర అంతటిని ఒకసారి తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఉంచండి. కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.